శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం సహాయ నిధికి 2 రోజులు శాలరీలను విరాళంగా ఇచ్చిన పోలీస్ ఎక్సైజ్ శాఖ. బుచ్చన్పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలి. దేవర నుంచి మరో ట్రైలర్. నేడు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు. మరోసారి వెంకీ రిలీజ్. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న దేవరా. విశాఖకు మరో వందే భారత్. నేటి నుంచి ఇస్కో ఆన్లైన్ బుకింగ్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. రోడ్డు ప్రధాన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మంగళగిరి విజయవాడలో వచ్చినటువంటి వరదల కారణంగా పోలీస్ ఎక్సైజ్ శాఖ వారు 2 రోజుల శాలరీని 2,50,00,000 సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. మా బ్రాండ్ పేరు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఈరోజు పొద్దున విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతున్నప్పుడు ఆ విండో నుంచి ఆ పరిస్థితులు గమనిస్తే చాలా హృదయ విదారకం పరిస్థితులు. అంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, మనం అంచనా వేయలేకపోయాం. మనం కళ్ళతో చూస్తే కానీ అది ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు డ్యామేజ్ జరిగిందనేది ఊహించలేని పరిస్థితి. ఇది అంటే పేదలే కాదు, పేదలు ధనికులు, ఇండస్ట్రీస్ చుట్టుపక్కల చిన్న చిన్న ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ ఎంతో డ్యామేజ్ గురైంది. ఈ పరిస్థితుల్లో విపత్తు సమస్యను పరిశీలించడానికి సీఎం గారు కానీ తోటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మిషనరీ ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి ఈరోజు మనం మీడియాలో చూస్తూ ఉంటే రాష్ట్రీయ కష్టపడి సమస్యను ఎంత పరిష్కరించడానికి అంత కృషి చేస్తూ ఉన్నారు. సీఎం కోరిక మేరకు ప్రత్యేకంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు కోరిక మేరకు ఈ యొక్క విపత్కర పరిస్థితికి ఎంత ఇచ్చినా తక్కువే. నా చేదోడుగా చాలా అతి తక్కువ చేయగలిగినంత 2 crores ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ఈ డబ్బులతో సమస్య తీరదు. ఇంకా ముందు ఎంతోమంది ఉపాధి కోల్పోతారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఎంతో సహకరించాల్సిన అవసరం ఉంది. మేము చేయగలిగినంత కృషి చేశాము. థ్యాంక్ యూ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడికి వచ్చామండి. నేను బెవరేజ్ కార్పొరేషన్ కూడా మాతో కలిసి ఉన్నారు. మేము ఇది అసోసియేషన్ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పడాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు మనకున్న రాష్ట్ర విపత్తు దృష్ట్యా మేము ఆల్రెడీ ఒక ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులందరి తరఫున ఒక 1 day శాలరీ ఇవ్వడం జరిగింది. అది ఒక 75 lakhs మా డిపార్ట్మెంట్ తరఫున. అది కాకుండా మళ్ళీ మీ డిపార్ట్మెంట్ తరఫున మరొక 75 లక్షలు ఒకరోజు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. అది కాకుండా ఏపీఎస్బీసీఎల్ కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్ ఎండీ గారు కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద 1 crore అండి. టోటల్గా 2,50,00,000 మేము మా డిపార్ట్మెంట్ తరఫున విరాళంగా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి సహాయానికి. అంతేకాకుండా గత వారం రోజుల్లో ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వార్డు నెంబర్ 40, 42 దగ్గర వివిధ రకమైన సహాయ చర్యలు మేము చేస్తున్నాము. రాత్రిపాలు మేము కష్టపడి పనిచేస్తున్నాము. మాకు శక్తివంచన మేరకు మేము వరద సహాయ చర్యలో పాల్గొని మేము అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తున్నామండి. అట్లాగే ఈ ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో జరిగిన వరద ఉధృతం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పేదవాళ్ళు, రైతులు, రైతు కూలీలు, ఇది చెప్పాలంటే
మాటల్లో చెప్పలేం, వర్ణాతీతం. అంత ఘోరమైన ఫ్లైట్ వచ్చింది. ఒక్కరోజు ముందు 40 సెంటీమీటర్స్ 45 సెంటీమీటర్స్ అసలు ఊహించలేము. ఇటువంటి సందర్భంలో అందరూ దాతలు ముందుకొచ్చి ఈ వరద సహాయం చేసేదానికి ముందుకొచ్చారు. దాంట్లో జెమినీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అక్షయ్ గారు వచ్చారు. బ్రదర్ ప్రదీప్ చౌదరి గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. 2 కోట్ల రూపాయల విరాళం ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు. అట్లే సెంకార్ అంటే సిఎల్ కంపెనీ, ఈరోజు పామాయిల్ సెంకార్ కంపెనీ వాళ్ళు రఘురామ్ గారు వచ్చారు. 50 lakhs నేను రాఘవ్ త్రివేది గారితో మాట్లాడాను, వాళ్ళ ఎండీతో. 50 lakhs చెక్ పంపించారు, అది హ్యాండ్ ఓవర్ చేశాం. ఆల్ అదర్ పామాయిల్ కంపెనీస్, ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీస్, పామాయిల్ కంపెనీస్ అన్నీ వాళ్ళందరూ కలిసి ఇంకొక 47 lakhs ఇచ్చారు. మొత్తం 2,97,00,000 రూపాయలు ఈరోజు చెక్స్ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారి మా నాయకుడికి అందజేశాము. ఈ కంపెనీ యాజమాన్యాలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డిజాస్టర్ మనం గతంలో మేము ఊహ తెలిసి మేము కూడా చూడలే. అనేక వరదలు తుఫాన్లు చూసాం. అన్నిటికంటే ఆస్తి నష్టం దాదాపు 6,800 crores, 6,500 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ఆదుకుంటుందని చెప్పేసి మా నమ్మకం. అందుకని వీళ్ళందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల బుచ్చన్పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్యలు తీర్చాలని గ్రామ ప్రజలు అధికారులు కోరారు. ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీశైలంకి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్పెషల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లగా గ్రామ ప్రజలను పట్టించుకోవడం లేదు. హెయిర్ వాల్ దగ్గర ఘోరంగా పరిస్థితి ఉంది, లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఇది కూడా చేయడం లేదు. ట్యాంకర్స్ కి కలెక్షన్స్ ఇవ్వడం లేదని, కరెంటు స్తంభాలకు బల్బులు కూడా పెట్టలేదని ప్రజలు వాపోయారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సీఎం చంద్రబాబు ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఏలూరు జిల్లా కైకలూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు ప్రాంతానికి పరిశీలించిన రైతులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని రాజులపాలెంలో పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం తిరిగి వెలగపూడి చేరుకుంటారు. శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం వెంకీ. ఈ సినిమా మాస్ మహారాజా కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రంలో ఒకటిగా ఉంది. ఇందులోని కామెడీ ఇప్పటికీ ప్రత్యేకమే. ఈ సీన్స్ ను మీమ్స్ రూపంలోనూ మనం చూస్తుంటాం. ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ నెల 21న విడుదల కానున్నట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే ఓసారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్ ఇచ్చింది. మూవీ రన్ టైం 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ను హృతిక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. విశాఖ నుంచి ఇప్పటికే 3 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా సెప్టెంబర్ 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గుకు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉదయం 6 గంటలకు దుర్గులో బయలుదేరి రాయపూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా 1.55 నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి 2 గంటల 55 నిమిషాలకు బయలుదేరి 10 గంటల 50 నిమిషాలకు దుర్గుకు చేరుకుంటుంది. ఇవాల్టి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం కానున్నాయి. ఏపీ షాన్ పోర్టల్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50% ఛార్జీలు పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్లు తొలి 10 కిలోమీటర్లు 547 వసూలు చేయుచున్నట్లు సమాచారం. తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైం స్లాట్ దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని 62,380 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,405 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మినీ లారీ బోల్తా పడి 7 మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జీడి పిక్కల లోడుతో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం సహాయ నిధికి 2 రోజులు శాలరీలను విరాళంగా ఇచ్చిన పోలీస్ ఎక్సైజ్ శాఖ. బుచ్చన్పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలి. దేవర నుంచి మరో ట్రైలర్.
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు. మరోసారి వెంకీ రిలీజ్. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న దేవరా. విశాఖకు మరో వందే భారత్. నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. రోడ్డు ప్రధాన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.